నిజమో అబద్ధమో తెలియదు. లోకేష్ ప్రశాంత్ కిషోర్ కలుసుకున్నారా? ప్రశాంత్ కిషోర్ లోకేష్ కలిస్తే తప్పే ఉంది. పీకే ఎందుకు దీని గురించి చర్చ అంటే వాస్తవంగా మైండ్ గేమ్ అయ్యి ఉండదు. తెలుగుదేశం అయితే నోరు మీద పట్టలేదు. కానీ అంబటి రాంబాబు ఇవాళ పెట్టినటువంటి పీకేతో లోకేష్ అన్నటువంటి ఒకటి తమ్నెయిల్ని చూపెడుతూ మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ ఒకటి పెట్టుకొచ్చినటువంటి సెటైర్. గత కొన్ని రోజుల నుండి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కోసం లోకేష్ తాపత్రయపడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ తాపత్రయపడుతుంది. అంటే తాము ఓడిపోతామన్నటువంటి భయంతో పీకే కోసం ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణరాజు వెళ్ళి మాట్లాడి ఓకే చేస్తే ప్రశాంత్ కిషోర్ని లోకేష్ ఢిల్లీలో కలిశాడు. ఆ మధ్యన వాళ్ళ నాన్న గురించి కాదు వెళ్ళి కలిసింది ప్రశాంత్ కిషోర్ని. ఈ ఉద్దేశంతోనే కిందసారి జగన్ని గెలిపించాడు కాబట్టి ఈ దఫా తనను గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో అడుగుతున్నారు అన్నటువంటి ఇవాళ రోజున ప్రచారం చేస్తుంది వైసీపీ వాళ్ళు. ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోకేష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ని తన కారులో పెట్టుకుని తనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. అలాగుందా? ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వీళ్ళకి కూడా పనిచేసి పెడతాడు. చెయ్యాలంటే చెయ్యొచ్చు ఆయన. కాకపోతే ఓ పక్కన పెద్ద బేరం ఉండగా అది వదులుకుని మళ్ళీ ఇంకో బేరం ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇక్కడ తెలుగుదేశాన్ని డిఫెన్స్లో పడేయడం కోసం చేస్తుండొచ్చు ఈ గేమ్. అది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వైసీపీ ప్రచారం చేస్తుంది. తమకుండే విశ్లేషకుడు ఇంకొకళ్ళకి పని చేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే దీని వెనకాల ఏదో మైండ్ గేమ్ కనబడుతుంది. తెలుగుదేశం నోరెప్పకపోతే భయపడిపోతూ పీకే వెంట పడుతున్నారు, బతిన్లాడుకుంటున్నారు అన్నట్టు ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది.